నమస్కారం మిత్రులారా, ఎలా ఉండరు మీరందరూ? మన మిడిల్ క్లాస్లో చాలామంది వాళ్ళ పిల్లల్ని మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకో, తర్వాత మంచి ప్రొఫెషనల్ కాలేజ్కి వెళ్ళి మంచి డిగ్రీ తెచ్చుకో, ఆ డిగ్రీతో మంచి జాబ్ తెచ్చుకో, లైఫ్ సెట్ అని అంటారు. ఇది మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఎస్ ఆర్ నో? సో ఈ జనరేషన్లో జాబ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ సెట్. ఇది కరెక్టా కాదా? దీంతో పాటు ఇంకేమన్నా కావాలా? ఇవన్నిటి గురించి విశ్లేషిద్దాం ఈ వీడియోలో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. 20-30 years బ్యాక్ చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటుండే. సో ఆ టైంలో మంచి చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి డిగ్రీ తెచ్చుకుంటే గవర్నమెంట్ జాబ్ ఈజీగా వచ్చేది. ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వస్తే సో అందులో ఫిక్స్డ్ పని ఉంటుంది. నీ టైంలో నువ్వు పని చేయాలి, ఎవరితో కాంపిటీషన్ ఉండదు, ఎక్కువ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఎవ్రీడే చదువుకొని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీ మంత్ సేమ్ టైం శాలరీ పడుతుండే, అండ్ గవర్నమెంట్ జాబ్ ఉంటే పెళ్ళి కూడా ఈజీ అవుతుండే. సో ఇదంతా ఎలా ఉంటుందంటే ఫిక్స్డ్గా స్టడీ డిఫైన్డ్ లైఫ్ ఉంటుండే అండ్ లైఫ్ సెట్ ఉంటుండే. సో ఆ టైంలో మంచి మార్క్స్, మంచి డిగ్రీ, మంచి జాబ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ సెట్. కానీ ఇప్పుడున్న జాబ్స్ అలా లేవు. మ్యాక్సిమం ప్రైవేట్ సెక్టర్లోనే జాబ్స్ ఉన్నాయి. ఇవి కూడా టెక్నాలజీ డ్రివెన్ ఉన్నాయి. ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా టెక్నాలజీ డ్రివెన్ ఉన్నాయి. అండ్ జాబ్స్ కూడా మన లోకల్ కాంపిటీషన్ కాదు, మనం ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఉన్నాము. ఎవ్రీడే మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అండ్ న్యూ టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. వీ హ్యావ్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అండ్ అప్ టు ద మార్క్ ఉండాలి, రోజు పర్ఫామ్ చేయాలి. అండ్ ఇదంతా జాబ్లో ఇంకా సెక్యూరిటీ కూడా లేదు. ఇంటర్నేషనల్ ఎకానమీ ఇవన్నిటితో పాటు జాబ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఈ ప్రైవేట్ జాబ్స్లో శాలరీతో పాటు చాలా బోనస్లు వస్తాయి. ఫుల్ టెన్షన్ ఇస్తారు, ఫుల్ ప్రెషర్ ఇస్తారు, ఫుల్ స్ట్రెస్ ఇస్తారు. సో లైఫ్లో పెద్ద రిస్క్ ఉంటుంది. సో ఇప్పుడున్న జాబ్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లైఫ్ సెట్. మంచి చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి డిగ్రీ తెచ్చుకొని మంచి జాబ్ తెచ్చుకున్నా కూడా లైఫ్ సెట్ కాదు. సో లైఫ్ సెట్ కావాలంటే ఏం కావాలి? మనకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మూన్ లైటింగ్తో సెకండ్ జాబ్ చేయడం కాదు, ఈవినింగ్ జాబ్ చేసి పార్ట్ టైం జాబ్ చేయడం కాదు, గిగ్ జాబ్స్ కాదు, సైడ్ హసిల్ కాదు. ఇవన్నిట్లో జాబ్ అంటే మన టైం మనం ఇస్తే మనకు శాలరీగా డబ్బులు వస్తాయి. సో ప్యాసివ్ ఇన్కంలో మనకు మనీ సంపాదించి పెడుతుంది. సో ఇవన్నీ ఆలోచించండి, ఎక్కడి నుంచి సంపాదించి పెట్టచ్చో. ఇది రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఏదన్నా అవని మన మనీ ఇన్వెస్ట్ చేయాలి, అది మనకు మనీ సంపాదించి పెట్టాలి. మనంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో జాబ్ చేస్తూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేయాలి. సో అట్లీస్ట్ 5,000 per month ఒకటి క్రియేట్ చేయండి, మెల్లిగా రెండోది క్రియేట్ చేయండి. ఇట్ టేక్స్ టైం, క్విక్ ఫిక్స్ కాదు, లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది. మెల్లిగా క్రియేట్ చేయండి, ఆలోచించండి. ఎకానమీ ఈజ్ బూమింగ్. థింక్ ఎక్కడ పెడితే మన డబ్బుల్ని సంపాదించి పెడతాయి. మీరు పడుకున్నా కూడా మీ డబ్బులు మీకు మనీ సంపాదించి పెడతాయి. అది ప్యాసివ్ ఇన్కమ్. ఒక్కసారి ప్యాసివ్ ఇన్కమ్ పెరిగి శాలరీ ఇన్కమ్ కంటే ప్యాసివ్ ఇన్కమ్ పెరిగిందనుకో, అప్పుడు లైఫ్ సెట్. మీరు రిలాక్స్ ఉన్నా, జాబ్ లేకున్నా, మీరు పని చేసినా చేయకపోయినా డబ్బులు వస్తూనే ఉంటాయి. అది లైఫ్ సెట్ అంటే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. మనందరం ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేద్దాం, లైఫ్లో సెట్ అవుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.